మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. కవిత పైన సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మద్యం పాలసీ రూపకల్పనలో కవితను ప్రధాన సూత్రధారిగా సిబిఐ పేర్కొంది. ఈ ఛార్జ్షీట్ పైన ఇవాళ విచారించనుంది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత పైన సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై విచారణ జరపనుంది. దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయని ఈ సందర్భంగా సిబిఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మద్యం పాలసీ కేసులో జూన్ 7న కవిత పైన సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మరోవైపు మద్యం పాలసీ కేసులో ఈ నెల 18 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. కవిత జైలు నుంచి బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, ఇప్పటివరకు నేరాన్ని రుజువు చేయడానికి సేకరించిన ముఖ్యమైన సమాచారాన్ని చెరిపేస్తారని సిబిఐ అధికారులు గత విచారణలో వాదనలు వినిపించారు. ఈ కేసులో అసలు విషయాలు బయటకు రావాలంటే కవితను విచారించాలని, ఇందుకోసం కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించాలని విన్నవించారు. అంతేకాదు కవితను విచారించేందుకు మరికొంత సమయం కావాలని కోర్టును సిబిఐ కోరింది. సిబిఐ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది.